బద్వేల్ పట్టణ చేతి వృత్తిదారుల కన్వీనర్ నాగార్జున ఈ నెల 31వ తేదీన జరిగేటటువంటి చేతి వృత్తిదారుల మహాసభను బద్వేల్ ప్రాంతంలో ఉన్నటువంటి వృత్తులైనటువంటి చేతి వృత్తులు అనేకమైనటువంటి వృత్తిదారులందరూ తప్పనిసరిగా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలా. చేతి వృత్తులు నేడు అట్టడుగు అంటిపోతున్నాయి. ప్రతి వృత్తిలోనూ ఇతర కులస్తులు మతస్థులు వచ్చి చేరడం వలన విపరీతమైనటువంటి కాంపిటీషన్ వలన ప్రతి వృత్తిలో కానీ మంగళి వృత్తిలో సెల్యులర్లు వచ్చినాయి. పెద్దటువంటి అది కులాలైనటువంటి వాళ్ళు పెద్ద పెద్ద సెల్యులర్లు పెట్టి వృత్తిదారులైనటువంటి న్యాయబ్రాహ్మణులను చాలా ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు. రజకులైనటువంటి వాళ్ళను వారి యొక్క వాషింగ్ మిషన్ల ద్వారా తర్వాత పెద్ద పెద్ద ఫ్యాక్టరీల ద్వారా గుడ్డలన్నిటినీ ఉతికి వాళ్ళ యొక్క జీవనోపాధిని దెబ్బతీస్తున్నారు. అదేవిధంగా వడ్రంగి వారిను మేదరి వాళ్ళను తర్వాత మేదరి వారినైతే ప్లాస్టిక్ యొక్క పరిశ్రమలు పెట్టి విపరీతమైనటువంటి ప్లాస్టిక్ ఒత్తులు రావడం వల్ల అట్టడుగు వర్గాలైనటువంటి మేదరి వాళ్ళు ఇప్పుడు ఆర్థికంగా చితికిపోయి వలసలు పోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది. అదే విధమైనటువంటి అనేకమైనటువంటి వృత్తులు కంసలు గాని తర్వాత ఎరికలు గాని తర్వాత ఉండేటటువంటి అనేకమైనటువంటి కులాలు చాలా దెబ్బతిన్నాయి ఆర్థికంగా. వీటినంటే ఆదుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వము వెంటనే స్పందించి చేతి వృత్తిదారులకు ఉచితముగా పరికరాలు ఇవ్వాలి. అదే విధముగా 200 యూనిట్ల వరకు ప్రతి బీసీ అయినటువంటి చేతి వృత్తిదారులందరికీ ఉచిత కరెంటు ఇవ్వాలి. అదే విధమైనటువంటి వారికి ఎటువంటి షరతులు లేకుండా సబ్సిడీ యొక్క లోన్లు ఇవ్వాలి. ఇవన్నీ ప్రభుత్వం కల్పిస్తే వెంటనే ఆర్థికంగా చితికిపోయినటువంటి ఇక్కడ ఉండేటువంటి బీసీలైనటువంటి బద్వేల్ ప్రాంతంలో ఉన్నటువంటి వృత్తిదారులు అందరూ కాస్త ఆర్థికంగా నిలదొక్కుండేటటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఇక వలసలు పోయేటటువంటి టీవీ తగ్గిపోయేటటువంటి ఆస్కారం ఉంది. ఇది ఉపాధి లేక పట్టణ ప్రాంతాలకు వలసిపోతున్నారు. అక్కడ జీవనోపాధి దొరక్క మరణాలకు ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారు. కొందరైతే విదేశాలకు పోతున్నారు. అక్కడ వాళ్ళు పెట్టేటటువంటి కష్టాల వలన వాళ్ళ యొక్క ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబము ఆధారపడినటువంటి కుటుంబము చితికిపోతా ఉంది. వాళ్ళు కూడా చనిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడిందని క్రమంగా బీసీలైనటువంటి వారందరూ అట్టడుగు చెందినటువంటి వృత్తిదారులందరూ వాళ్ళ యొక్క జీవనము నానాటికి క్షీణించిపోతుంది. వీటన్నిటినీ వెంటనే పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ నేను ఈ పట్టణ కన్వీనర్ చేతి వృత్తిదారుల సంఘం నాగార్జున చేతి వృత్తిదారుల సంఘం సదస్సు జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర కమిటీ నుంచి భాస్కర్ ఆయా రాష్ట్ర కమిటీ కార్యదర్శి చేతి వృత్తిదారుల సంఘం నుంచి పిలిపించుకోవడం జరుగుతుంది. చేతి వృత్తిదారులకు సంబంధించింది ఈ జిల్లాలో అందరికీ ఉపాధి లేకుండా చేస్తున్న ప్రభుత్వాలు ఈ ఉపాధికి సంబంధించిన వాళ్ళందరినీ వాళ్ళకు లేకుండా చేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర కమిటీకి సంబంధించింది మేము పిలిపించుకొని శ్రీకారం చుట్టాలని చెప్పేసి ఈ క్రమంలో చేస్తున్నాము. 31వ తారీఖున సదస్సుకు నిర్వహించుకుంటున్నాం. అదేవిధంగా వడ్డేళ్లకు సంబంధించింది ఈ కడప జిల్లాలో అన్ని చోట్ల అన్ని గ్రామాలలో అంతలకల ఇబ్బందికి పడుతున్నారు. అట్లానే వాళ్లకు రావాల్సిన ఏదైతే ప్రభుత్వం నుంచి ఉందో చేతి ముట్లు అనేది ఇంతకుముందు బాక్సులుగా ఇస్తున్నారు. అవి కూడా ఇవ్వకుండా ఈ మధ్య కాలంలో చాలా ఇబ్బందికరంగా చేస్తున్నారు. అదేవిధంగా రజకులకు సంబంధించింది వాళ్ళకు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. అది కూడా చేయకుండా ఈ రోజులో చాలా ఇబ్బందికరంగా చేస్తున్నారు. అట్లనే ప్రతి చేతి ఉద్యోగాలందరికీ చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఇది కరెక్టైన పద్ధతి కాదని చెప్పేసి మేము శ్రీకారం చుట్టడానికి కడప జిల్లాలో మేము సదస్సు నడుపుకొని అదేవిధంగా రాబోయే కాలాల్లో
మేము ఈ ప్రభుత్వానికి సిగ్గుచెట్టుగా చేస్తామని చెప్పేసి మేము చెప్తున్నాము. అది కామ్రేడ్. అదేగా ఒడ్డేరా ఉద్దిదారుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఈరమణయ్య.